కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 73 రోజులు కావస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేతిలో డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ రీబిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు చెప్పారు. అసలు 73 రోజుల పరిపాలన ఎలా ఉందంటారు ఆంధ్రప్రదేశ్? మీరు 73 రోజులు పరిపాలన అంటున్నారు. ఈ 73 రోజుల పరిపాలనలో మీరు అన్నట్టు ఒక రీబిల్డ్ దిశగా ఆంధ్రప్రదేశ్ అనేది వెళ్తూ ఉంది. ఏ విధంగా అంటే మనం చూస్తే ఒకప్పుడు విధ్వంసమే 5 ఏళ్ళు. ఎక్కడ చూసినా అది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ప్రతి ఒక్క దగ్గర ఒక విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా విధ్వంసం చేశాడంటే ప్రజలు ఇచ్చిన తీర్పు దానికి సమాధానం చెప్తుంది. ఎందుకంటే ప్రజలు ఒక అరాచక విధ్వంసాలను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మనం ప్రతిపక్షం కూడా ఇవ్వకూడదు అని చెప్పి ప్రజలు ఏం చేశారు, తనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే ఆ విధంగా విధ్వంసం చేశాడు కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన ఉండే బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించుకోవాలి. ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పాడు, రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలి అని. ఆ నినాదం ప్రజలు బలంగా తీసుకొని వచ్చి ప్రజా తీర్పు ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల సమయంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటిగా డిఎస్సి. ఎందుకంటే గతంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా డిఎస్సీలు ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు ఎన్టీ రామారావు గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పదోన్నతులు ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వకుండా నాంచాడు. దానివల్ల ఎంతోమంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. వాళ్ళందరికీ ఒక హామీ ఇచ్చాడు, నేను వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతా, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తా అని. అదే నినాదంతో అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి 16,000 పోస్టులతో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ల తర్వాత అది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈరోజు చూస్తే మనం రాష్ట్రంలో ఈరోజు వచ్చే కంప్లైంట్లు తెలుగుదేశం ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజా దర్బారు, ప్రజా వేదికలు, అదేవిధంగా ప్రజా సమస్యలు తెలుసుకునే దానికి పబ్లిక్ గ్రీవియన్స్ పెడితే అక్కడికి వచ్చే కంప్లైంట్లో 100లో 90% భూ సమస్యల మీదే ఉన్నాయి. అంటే ప్రతి పల్లెలో ఈ వైసీపీ నేతలు, అదేవిధంగా ఈ వైసీపీ నాయకులు, మంత్రులు ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేశారో వాళ్ళు పేదవాళ్ళ భూముల్ని కబ్జాలు చేశారు. దాంతో పేదవాడు బిక్కుమంటూ బతికాడు. లాస్ట్లో ఏం చేశారు వీళ్ళు తెలివిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి అవన్నీ వీళ్ళ పేరు పైన తీసుకున్నారు. కానీ దేవుడు అనేవాడు బుద్ధి చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి. ప్రజలు కూడా ఇన్ని రోజులు బిక్కుమంటూ ఉన్నారు. వాళ్ళకంటూ ఒక అవకాశం వచ్చింది. అప్పుడు ఆ అవకాశంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమస్యలను తీర్చడానికి ఒక స్పెషల్ షెల్ని పెట్టి సిసోడియా గారి నాయకత్వంలో ఈ విధంగా చూడడం జరిగింది. అంటే వీళ్ళు ఏ విధంగా పేదవాళ్ళ భూముల్ని ఈ భూ బకాసురులు వైసీపీ నాయకులు దోచేసారి చూస్తున్నాం. వాళ్ళందరికీ న్యాయం చేయడానికి ఇప్పుడు సభలు కూడా పెట్టడం జరుగుతుంది. 1 నెల రోజులు ప్రత్యేకంగా దీనిపైన రెవెన్యూ పైన లాంటి సమస్యలు తీర్చడానికే పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం మనకు న్యాయం చేస్తుంది, ఈ ప్రభుత్వం మనకు మేలు చేస్తుందని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ జగన్మోహన్ రెడ్డి అంటాడు ఒకేసారి ఇవ్వాలి క్రెడిబిలిటీ అని. ఒకప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఏమన్నాడు, 3,000 పెన్షన్ అని చెప్పి ఊరూరు డామ్ అన్నాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రోజే మాట తప్పాడు, మడమ తిప్పాడు, 250. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట అన్నారు, నేను మాట ఇచ్చా, ఖచ్చితంగా ఇస్తా, జగన్మోహన్ రెడ్డిలా కాదు, ఒకేసారి 1,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఒకేసారి 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా తాను అధికారంలో లేని 3 నెలలు కూడా కలిపి జూలై మొదటి రోజు 7,000 ఇచ్చాడు. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా చంద్రబాబు నాయుడు గారు 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. అదేవిధంగా వికలాంగులకి, వీళ్ళందరినీ ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆనందంగా పెన్షన్ తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి పెంచి ఇవ్వడంతో అది పల్లెల్లో ఉండే వృద్ధులకి అది ఒక భరోసాగా వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకునేదానికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులపైన మనవళ్ళపైన ఆధారపడేది లేకుండా వాళ్ళే సొంతంగా నిలబడి చేసుకునే విధంగా ఈరోజు ఉంది. నిజంగా ఇది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చారు, పోలవరానికి నిధులు తీసుకొని వచ్చారు, వెనకబడిన జిల్లాలకి రాయలసీమ
అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాకి నిధులు తీసుకొని రావడం జరిగింది, పోలవరంకి నిధులు తీసుకొని రావడం జరిగింది, రైల్వే స్పెషల్ రైల్వే జోన్స్కి కావచ్చు, రోడ్స్కి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటన్నిటికీ నిధులు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా అమరావతికి కూడా నిధులు తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులన్నీ తీసుకుంటూ, అదేవిధంగా పక్క రాష్ట్రం తెలంగాణ బకాయిలు ఒకప్పటి నుంచి ఎన్నో 10 ఏళ్ళగా బకాయిలు ఉంటే ఆ బకాయిలను కూడా రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది కేంద్రం. అంటే ఎక్కడ చూసినా రాష్ట్రం ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని పరిపాలన ఏదో ఊరికే వచ్చాడా అయిపోయింది అట్టుండేది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు సచివాలయంకి వెళ్తున్నారు, సమీక్షా సమావేశాలు పెడుతున్నారు, ప్రతి శాఖతో సమీక్షా సమావేశాలు. మొన్న కలెక్టర్ల సమావేశం జరిగింది ఈ మధ్య, నిర్విరామంగా తెల్లవారుజామున 9:30కి మొదలైన కలెక్టర్ల సమావేశం రాత్రి 9:30 12 గంటలు నిర్విరామంగా సాగింది. అక్కడ రాష్ట్రంలో ప్రతి ఒక్క శాఖ పైన ఒక చర్చ జరిపి జిల్లా అది ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక విజన్తో ఎలా ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, గతంలో ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళందరినీ ఏ విధంగా మన ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో ఆదుకోవాలనే విధంగా పరిపాలన సాగింది. అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులని అట్రాక్ట్ చేసి ఇక్కడ పెట్టండి పరిశ్రమలు, మేము మీకు ఏం కావాలన్నా ఇస్తాం, మా వాళ్ళకు ఉపాధి చూపేయండి అని చెప్పి రీసెంట్గా చూస్తే 15 పరిశ్రమలు శ్రీ సిటీలో మొదలు పెట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా భావిస్తూ ప్రజలకు మేలు చేయడం కోసం రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పరిపాలన సాగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అమరావతి కావచ్చు, లేకుంటే పోలవరం కావచ్చు, లేకుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఈ శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు. మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే అమరావతి కావచ్చు, లేకుంటే పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, అంటే నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకత ఉంది, ఒక టైం బాండ్ పెట్టుకుని పని చేస్తాడు, ఇది ఇప్పటిలోగా కంప్లీట్ చేయాలని చెప్పేసి. మరి అమరావతికి సంబంధించి కానీ పోలవరంకి సంబంధించి కానీ ఎందుకు ఆ టైం బాండ్ అంటే ఇప్పటిలోగా కంప్లీట్ చేస్తామని చెప్పలేకపోతున్నారు? మీరు అడిగారు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారని. గత ప్రభుత్వంలో ఆ మాటే వినలేదు మనం ఎక్కడ. కానీ మనకు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది, ప్రజల ముందు మనం అన్నీ ఓపెన్గా పెట్టాలి అని చెప్పి వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలో ముఖ్యంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, విద్యుత్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా లిక్కర్ పాలసీ పైన కావచ్చు, వీళ్ళు చేసిన సహజ వనరుల పైన కావచ్చు, అమరావతి పైన కావచ్చు, పోలవరం పైన కావచ్చు, ప్రతి ఒక్క దానిపైన క్లియర్ కట్గా ప్రజల ముందు ఈ విధంగా ఉంది, వీళ్ళు ఈ విధంగా విధ్వంసం చేశారు, మా ముందు ఈ టైప్లో ఉంది, మేము ఈ విధంగా ముందుకెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, వాళ్ళు ఇచ్చిన అధికారం అని చెప్పి ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మీరు అడుగుతూ ఉన్నారు పోలవరం గురించి కావచ్చు, అదేవిధంగా అమరావతి గురించి కావచ్చు. అమరావతి రాష్ట్ర రాజధాని, ఒకప్పుడు 33,000 ఎకరాలు 5 కోట్ల ఆంధ్రుల కోసం ఆ ప్రజలు మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇస్తే ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే హైకోర్టు కావచ్చు, సచివాలయం కావచ్చు, కొన్ని రోడ్లు కావచ్చు, కొన్ని భవనాలు కావచ్చు, ఇవన్నీ నిర్మిస్తూ ఆ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నింది. ఆ రోజు టక్కని జగన్మోహన్ రెడ్డి ఏమని మాటలు చెప్పాడు, నేను వస్తాను అమరావతిని ఇంకా మంచిగా కడతానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ చెప్పాడు, తన నోటితోనే చెప్పాడు రాజధాని ఇక్కడే ఉంటుందని. నమ్మబలికి ఆ రోజు అధికారం లేకొచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధాని అమరావతిని ఏం చేశాడు, నాశనం చేశాడు. అన్నీ ఎక్కడికక్కడ పాడు చేసి, అక్కడ రోడ్లు వేసి ఉంటే దాంట్లో లోపల కంకరై ఉంటాయి, ఇక్కడ అవుట్ని ఎత్తుకొని వెళ్ళిపోవడం, పైపులను ఎత్తుకొని వెళ్ళిపోవడం, ఈ విధంగా వైసీపీ దొంగలు అమరావతి మొత్తాన్ని లూటీ చేశారు. ఈ విధంగా రాష్ట్రం దాంట్లో ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా మొత్తం 5 ఏళ్ళు పండబెట్టేశాడు రాజధానిని. 3 ముక్కలాటాడి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలనుకున్నాడు. ఎవరు? ఈ కబ్జాకోరు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పాలేర్ల దగ్గర పనిచేసే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఒకప్పుడు డివైడ్ రూల్ పాలసీ చేసేవాళ్ళు. ఆ కుటుంబం బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలెగాళ్ళుగా పనిచేసిన కుటుంబం జగన్మోహన్ రెడ్డి. రాజారెడ్డి పంది మాంసం సప్లై చేశాడు. ఆయన మనవడికి అలాంటి ఆలోచనలే కదా ఉంటాయి. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలనుకున్నాడు. కానీ ప్రజలందరూ నిలబడ్డారు, ఓర్చుకున్నారు. టక్కని వాళ్ళకు అవకాశం వచ్చింది, 2 చెంపలు వాయించి పెట్టారు. నేను పులి అని చెప్పే జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా చెంపకొట్టారంటే గుండు 0 ఇచ్చారు. నువ్వు వద్దు, నీ ప్రభుత్వం వద్దు, నువ్వు వాడే 3 ముక్కలాటొద్దని. అదే కోస్తాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు గుండు 0 పెట్టాయి జగన్మోహన్ రెడ్డికి. నేను పులిని, రాయలసీమలో సింహాన్ని అని చెప్పే జగన్మోహన్ రెడ్డిని రాయలసీమలో తన సొంత జిల్లాలో 2004 నుంచి ఈ రోజుటి వరకు తన కుటుంబం ఆధిపత్యంలో ఉండే కడప జిల్లాలో కేవలం 3 స్థానాలు ఇచ్చారు. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో జగన్మోహన్ రెడ్డి మాటలు అని చెప్పి ఈ విధంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఇప్పుడున్న లక్ష్యం ఏంటంటే 5 ఏళ్ళు మొత్తం ఆపేశాడు. ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయాలి. మీరు అన్నట్టు రీబిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా సమయం పడుతుంది. దానికి ఇప్పుడు ఎంత నాశనం చేశాడో మనం ఒకసారి కొలమానం తీసుకోవాలి. ఎందుకంటే
5 ఏళ్ళు ఒక్క పని కూడా చేయకపోతే మొత్తం ఆగిపోయి ఇవన్నీ మనం లోతుగా వెళ్ళి చేసి ఆ తర్వాత ఒక ప్లాన్ పెట్టుకోవాలి. మన దగ్గర ఒక ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఇప్పుడు 5 ఏళ్ళు ఆపేశాడు. ఇప్పుడు దీన్ని ఇంకా మనం స్పీడప్ ఎలా చేయాలి, ఇప్పుడు అక్కడ జరుగుండే విధ్వంసాన్ని మనం ఎలా ఆ విధ్వంసాన్ని పూడ్చి మళ్ళీ ముందుకు ఎలా వెళ్ళాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సమయం పడుతుందని చెప్పారు. ఆ సమయం కూడా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అక్కడ జంగిల్ క్లియరెన్స్ అనేది చేస్తూ ఉన్నారు అమరావతిలో. పోలవరంలో ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఏదైతే R&B ప్యాకేజ్ ఉందో దానికి సంబంధించి అక్కడ కొన్ని పనులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం వల్ల ఆగిపోవడం జరిగింది. అవన్నీ మనం ఇప్పుడు దానికి కూడా పోలవరంకి అమరావతికి అంతర్జాతీయ నిపుణులతో పిలిపించి వాళ్ళని ఇక్కడ దానిపైన మొత్తం రీసెర్చ్ చేసి ఏంటి ఒక రిపోర్ట్ ఇవ్వండి, మేము ముందుకు వెళ్తామంటున్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఉంది, ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసే పని ఏంటంటే చేసి పండ్లు వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది. చేసేటప్పుడు ఏంటంటే ఆయన చెప్పుకోడు. చంద్రబాబు నాయుడు గారిలో ఉండే ఒక మైనస్ ఏంటంటే ఆయన ఏదన్నా చేసేటప్పుడు చెప్పడు, చేసి అవి అద్భుతాలు సృష్టించినప్పుడు అప్పుడు చెప్తాడు. మనం గతంలో హైదరాబాద్ విషయంలో కూడా చూసాం. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అమరావతి పోలవరం పరుగులు పెడతాయి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, లెక్కలేనని అప్పులు చేశారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఈ నేపథ్యంలో సూపర్ 6 పథకాలు సాధ్యమేనంటారా? జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసింది వాస్తవం. ఈరోజు మీరు సూపర్ 6 పాసిబిలిటీ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు 100 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఒకేసారి పెట్టారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ పెట్టాడా? మీరే చెప్పండి. ఒకప్పుడు పేదోడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేశాడు ఎవరు? పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి. పేదోడు భోజనం తినేసి వాడు ఆనందంగా ఉంటే నా కోట్లేరనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అన్నా క్యాంటీన్లు ఆపేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 60 రోజుల్లోనే ఏం చేశాడు? ఒక కొత్తగా ప్రజలందరి కోసం అన్నా క్యాంటీన్లు 100 నియోజకవర్గం 100 చోట్ల స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 100 చోట్ల కూడా స్టార్ట్ చేస్తాం ఇంకొక నెలలో అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఈరోజు అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టడం జరిగింది. నిన్న కూడా పంచాయతీ గ్రామ సభ జరిగేటప్పుడు చెప్పాడు, మన దగ్గర ఆదాయం లేకపోతే కానీ మన అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమం, పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడన్నా జీతాలు 1వ తారీఖు ఇచ్చేవాళ్ళ, కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో 1వ తారీఖే జీతాలు ఇస్తూ ఉన్నారు. పెన్షన్ పెంచి మరీ ఇస్తూ ఉన్నాడు. ఇంకా అన్ని పథకాలు కూడా ఇస్తారు. ఒక టైం బాండ్లో ఇవ్వడం జరుగుతుంది. సూపర్ 6 ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇస్తారు. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వడానికి ఏంటంటే ఇప్పుడు అన్నీ ఒకే రోజు ఒకే సమయంలో అన్నీ ఇచ్చేస్తామా? జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నెలలోనే అధికారంలోకి వచ్చిన 1 నెలలోనే 1000 రూపాయలు ఒకేసారి పెంచాడు. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు. ఖచ్చితంగా ఏ విధంగా ఒక ఫినాన్షియల్ డిసిప్లైన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆర్థిక వ్యవస్థని ఎలా పటిష్టం చేసి పథకాలన్నీ ప్రజలకు ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. ఖచ్చితంగా ఆ విధంగా చేయగలుగుతాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటంటే కడుపు మంట. ఎందుకు కడుపు మంటో చెప్పమంటారా? ఈరోజు పేదోడికి చంద్రబాబు నాయుడు అన్నం పెడతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. జగన్మోహన్ రెడ్డి పేదోడు పొట్టగొడితే ఈరోజు చంద్రబాబు నాయుడు పేదోడికి భోజనం, పేదోళ్ళందరూ భోజనం చేస్తే వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండరు కదా. అందుకని వీళ్ళ కడుపు మంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్క రోజులో పెంచేశాడు. వీళ్ళకి కడుపు మంట. అదేవిధంగా ఇంకొకటి మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి చేతులు తిప్పాడు. 2019 ఎన్నికలకు ముందు రాగాలు తీశాడు. కానీ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఒక్క పోస్ట్ ఇవ్వలేకపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 16,000 పోస్టులు మెగా డిఎస్సి ఇచ్చేశాడు. అది చూసి కడుపు మంట వీళ్ళకి. వీళ్ళు పేదోళ్ళ భూముల్ని కబ్జా చేయాలనుకున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా. ఆ యాక్ట్ రద్దు చేసేశాడు. దానివల్ల వీళ్ళ చేతుల్లో నుంచి వీళ్ళ పేదవాళ్ళ భూములు వీళ్ళు కబ్జా చేసినటువంటి మళ్ళీ పేదోళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అందుకని కడుపు మంట. అందుకని జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కొంతమంది పెత్తందారులు, ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవరైతే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎవరైతే ద్వారకానాథ్ రెడ్డి, ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ చేశారు. ఈరోజు అవన్నీ వాళ్ళ చేతుల్లో నుంచి పేదవాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటే కడుపు మండదా వీళ్ళకి. అందుకని కడుపు మండి వీళ్ళ ఏం బలం? అంగబలం, అర్ధబలం. ఈ డబ్బుతో ఈరోజు మళ్ళీ విషయం జిమ్మిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటారు. ఈరోజు ఇంకొకటి మీరు ఈరోజు అడిగారు కాబట్టి చెప్తూ ఉన్నా, ఈ వైసీపీ నాయకులు కడుపు మంట. ఎందుకంటే పరిశ్రమలు వచ్చేసి ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తే వీళ్ళ చేతుల్లో ఉండలేరు. వీళ్ళ చేతుల్లో నుంచి గ్రామాలు చేయి దాటిపోతాయనే భయంతో ఈ పెత్తందారులు జగన్మోహన్ రెడ్డి సొంత చుట్టూ ఉండే కోటరి వర్గం ఈరోజు ఈ విధంగా విషం జిమ్మిస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచిస్తారు, నేను శాశ్వతం కాదు,
ప్రజలు శాశ్వతం, మనం చేసిన మంచి శాశ్వతం. ఈరోజు మనం కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, రాష్ట్రం చూడాలి, రాష్ట్రం గెలవాలి. ఆ నినాదంతో చంద్రబాబు నాయుడు గారు పని చేస్తూ ఉన్నారు, పని చేస్తారు కూడా. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే తన సొంత వర్గం, తన సొంత చుట్టూ ఉండే కోటరే మాత్రమే బాగుపడాలి, మిగతా వాళ్ళంతా వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటాడు. అందువల్ల ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజా పరిపాలన అందిస్తూ ఉంటే చూసి ఓరవలేక వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ విషయంలో నేను ఒక్కటి మాత్రం చెప్తూ ఉన్నాను, ఒక యువతగా ఒక కడుపు మండుతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి చేసే కొన్ని పనులు. ఈరోజు పరిశ్రమలు వస్తాయని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పగలనక పరిశ్రమల ఇండస్ట్రియలిస్టులని రిక్వెస్ట్ చేసి ఈ విధంగా మా దగ్గర ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గర ఇక్కడ కంపెనీలు పెట్టండి, మా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే ఈ వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి కోటరీ ఏమని చెప్తున్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెట్టద్దు అంటున్నారు. వీళ్ళు కొట్టే పొట్టెవరిదో తెలుసా? పేదోడి పొట్ట కొడుతున్నారు. ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే రాష్ట్రం గెలుస్తుంది. ప్రజలు ప్రజా తీర్పు ఇచ్చారు, మంచిగా ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్తో 164 స్థానాలు ఇచ్చారు. వీళ్ళకి బుద్ధి చెప్పారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుద్ధి చెప్పారు. కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా విషయం చిమ్ముతున్నారంటే ఇలాంటి వాళ్ళు రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా అనర్హులు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఈరోజు పరిశ్రమలు వస్తే ఇంకొక 10 ఏళ్ళు తర్వాత ఏ పార్టీ ఉంటుందో తెలియదు రాష్ట్రంలో, కానీ పరిశ్రమలు వస్తే దానివల్ల ఎవరు బాగుపడతారు? రేపటి తరాలు బాగుపడతాయి. కానీ అవుట్లి ఆపేదానికి ట్రై చేస్తున్నారంటే వీళ్ళు నిజంగా అన్నమే తింటున్నారా కడుపుకి? సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని. భారతీయ సిమెంట్ మాత్రం పెంచుకోవచ్చు, సాక్షి పేపర్ ఏమో పెంచుకోవచ్చు, వీళ్ళ జోబీలేకేమో కోట్లు, వీళ్ళ సొంత సామాజిక వర్గం, వీళ్ళ సొంత చుట్టూ ఉండే కోటరీకేమో కంపెనీలు కావాలి. ఎక్కడి నుంచో కంపెనీలు తెచ్చి ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అంటే మాత్రం అడ్డుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అడ్డుకుంటున్నావయ్యా? సూటిగా అడుగుతూ ఉన్నాం. నీకు నిజంగా ప్రజలపైన అభిమానం ఉంటే ఎందుకు అడ్డుకుంటావు? ఈరోజు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందో, చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది, భయపడి ఈరోజు రాష్ట్రం బాగుపడుతూ ఉంటే అడ్డుకుంటూ ఉన్నావు. ఒకప్పుడు నీ తండ్రి కూడా ఇదే విధంగా చేశాడు. ఒకప్పుడు అండి 1999లో రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేప్పుడు హైదరాబాద్లో రోడ్లు వెడల్పంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతో కొంతమంది నాయకులతో కలుసుకొని మేము ఇచ్చేయలేము అజ్జేయలేము అని చెప్పి మాటలు పలికాడు ఎవరో రాజశేఖర్ రెడ్డి. ఈరోజు రాజశేఖర్ రెడ్డి స్థానం ఏంటి? ఇదే రాజశేఖర్ రెడ్డి 2003లో అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు గారి పైన ఘటన జరిగినప్పుడు ఆ గంగిరెడ్డి అనే వ్యక్తిని ఎవరు కాపాడారు? భూమాన కరుణాకర్ రెడ్డి కాదా, రాజశేఖర్ రెడ్డి కాదా? ఆ రోజు కాపాడి ఆ రోజు ఘటన జరిగిన తర్వాత మళ్ళీ పక్కన రోజు పంచగట్టుకొని ఈ రాజశేఖర్ రెడ్డి లుంగితో వచ్చి అదే తిరుమలలో డ్రామాలు ఆడాడు. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఏమయ్యాడో చూసాం. ఆ దేవుడు ఏం చేశాడో చూసాం. మనం మాట్లాడకూడదు వాటి గురించి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ మానుకో. ఎందుకంటే రాష్ట్రం శాశ్వతం. నువ్వో నేనో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు, రాష్ట్రం శాశ్వతం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు రాష్ట్రం కోసం పనిచేయాలి. ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి చెప్పు, సలహాలు ఇవ్వు. ఈ విధంగా చేద్దాం, మీరు రాజధాని అంటున్నారు, ఈరోజు వెనకబడిన జిల్లాలకు ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా రాయలసీమలో ఒకప్పుడు మీరు కియా తెచ్చారు, అదేవిధంగా ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ అని మీ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ పెడదాం స్పోర్ట్స్ యూనివర్సిటీ? కన్నులు నువ్వు రా చర్చకి, ఖచ్చితంగా కూర్చో, చంద్రబాబు నాయుడు గారితో చర్చించు. నీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పు, ఇంప్లిమెంట్ చేస్తాం. అంతేగాని అవేవి కాకుండా అడ్డుకట్టేయాలి, ఏదో రాష్ట్రంలో నేనేదో చూపించాలి అని చెప్పి నువ్వు చేస్తే మాత్రం చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, రేపు ఇతనికి రాజకీయ పార్టీ హోదా కూడా వద్దురా, ఎందుకంటే ఒకప్పుడు అడ్డుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు అడ్డుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అన్ఫిట్ అని చెప్పి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ రేపు భవిష్యత్తులో రాజకీయ పార్టీ హోదా కూడా తీయేస్తారు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరుంటే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతామంటా ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏంటి అని అంటే, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పులు చేయడం అంటే ఏదో మహాపాపం అన్నట్టు చూశారు మమ్మల్ని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం అనేది సహజం. మరి వీళ్ళు కూడా ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ ఉన్నారు కదా అని చెప్తాం. ఏం చెప్తారు? ఇక్కడ అప్పులు చేశారని మీరు అంటూ ఉన్నారు, అప్పులు చేయలేదని ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈరోజు మీరు చూస్తే ప్రభుత్వంలో ఆదాయ వనరులు సృష్టించడానికి దానికి తగ్గట్టుగా సమావేశాలు చేయడం, ఈరోజు కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొని రావడం కావచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజన్నా తెలంగాణ నుంచి ₹1 బకాయిలు తెచ్చాడా? తేలేకపోయాడు కదా. ఆ రోజు తెలంగాణ ఎన్నికలు జరిగితే మాత్రం ఆ రోజు ఏదో డ్రామాలు ఆడాడు, డ్రామారెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 2000 కోట్ల పైన రాష్ట్రానికి రావడం జరిగింది. అదేవిధంగా కేంద్రం నుంచి వెనకబడిన జిల్లాలకు ఫండ్స్ తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా మనకు రావాల్సినవి సంపాదించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూస్తే పరిశ్రమలను ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇసుకొని ఒక కరెక్ట్ పాలసీ పెట్టారు, అవునా కాదా?
లిక్కర్ పాలసీ చేంజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ఎక్కడెక్కడి నుంచి ఆదాయం వస్తూ ఉందో ఆ ఆదాయాన్ని వృధా కాకుండా పర్ఫెక్ట్ వేలో చేస్తూ ఉన్నారు, సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్గా మనకి ఎంత వస్తూ ఉంది, మనకి ఎంత ఏ పరిశ్రమల నుంచి ఎంత మనం ఇంకా పెట్టాలి, ఇంకా ఏ విధంగా తీసుకొని రావాలి, ఆదాయ వనరులు ఎలా సృష్టించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ చేసి దానికి తగ్గట్టుగా ఆయన పరిపాలన అనేది జరుగుతూ ఉంది. ఈరోజు సంపద సృష్టి అంటే ఒకరోజు రాత్రికి రాత్రి సంపద సృష్టించలేం కదా. ఈరోజు వైసీపీ నాయకులు అంటా ఉన్నారే, ఏది పడితే అది మాట్లాడుతున్నారే. మీ నాయకుడు 5 ఏళ్లలో చేయలేదయ్యా, మీ నాయకుడు 5 ఏళ్లలో చేయలా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తూ ఉన్నారు సంపద సృష్టి. వీళ్ళకేంటంటే వైసీపీ నాయకులు ఓపెన్గా మాట్లాడుకున్నామండి, వీళ్ళకి కులపిచ్చి. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చిగా కళ్ళకు గంతలు కట్టుకొని అభిమానిస్తారు. వీళ్ళు ఏంటంటే మంచి జరుగుతూ ఉన్నా కానీ విషం చిమ్మడమే వీళ్ళకి అలవాటు. వీళ్ళ బ్రతుకంతా అంతే. ఇప్పుడు ఇంకొకటి అంటారు ఈవీఎం మిషన్లని, ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళకి సబ్జెక్ట్ లేదు వీళ్ళకి సబ్జెక్ట్ లేదు. వీళ్ళు ఏంటంటే ఏది వస్తే అది మాట్లాడాలి, గుడ్డిగా ఏంటంటే అదే తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గురించి మీరు అన్ని చెప్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఏమన్నాడబ్బా, అన్నా క్యాంటీన్లు ఆపను అన్నాడు, ఆపాడు కదా, మాట తప్పాడు మడం తిప్పాడు కదా. సిపిఎస్ రద్దన్నాడు, చేయలేదు కదా. అందుకే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు. ఇక కూడా మీరు మారకుండా అదే దూరంలో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మీ పార్టీ కార్యకర్తలు ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతారు. వాళ్ళ కార్యకర్తలే వైసీపీ వాళ్ళు. కానీ ఆ తెలుగుదేశం ప్రభుత్వం పైన తొయ్యాలనుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అతనికి శవరాజకీయం తప్ప ఇంకొకటి తెలియదు. నువ్వు సబ్జెక్టు మాట్లాడయ్యా. 7 శ్వేతపత్రాలు వదిలారు కదా, ఒక్క శ్వేతపత్రం గురించైనా ఎవరన్నా వైసీపీ నాయకులు మాట్లాడారా? ఓపెన్గా చెప్దాం, మాట్లాడారా? ఇంకొకటి, రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి, ఎందుకు అడ్డుకుంటున్నారు వీళ్ళు? దానికి సమాధానం చెప్పమనండి. ఈ రోజు ఆఖరికి పేదవాడికి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ పైన కూడా విషయం చెమ్ముతా ఉన్నారు. ఎందుకు చెమ్ముతూ ఉన్నారు? సూటిగా అడుగుతూ ఉన్నాం. వీళ్ళదేంటంటే ప్రజలకు మంచి జరిగితే చూస్తూ వరవలేరు. అందుకని ఏంటంటే వీళ్ళు విషం చెమ్ముతూ ఉన్నారు. ఎప్పుడూ విషం చెమ్మడే. వీళ్ళ బ్రతుకంతా విషం చెమ్మడమే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటే వీళ్ళు ప్రజలకు మంచి చేయాలని లేదు, వైసీపీ నాయకులకి ప్రజలకు మంచి జరుగుతుంటే చూసి వరలేరు. అందుకని ఈరోజు విషయం చెమ్ముతూ ఉన్నారు. రేపు ప్రజలు వీళ్ళ స్థానం ఏంటో కూడా రేపు రానున్న రోజుల్లో చూపిస్తారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తి. ఆయన ఏంటంటే నాకు పేరు రాకపోయినా పర్లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందితే చాలు అనుకునే రకం. ఆయన ఆ ఉద్దేశంతో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. లోకేష్ గారు కూడా ఆయన వారసుడిగా అదేవిధంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఎన్ని రోజులు పబ్లిక్ గ్రీవియన్స్ పెట్టాడు, ఎన్ని రోజులు వెళ్ళి ప్రజలను కలిశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే ప్రతి నెల 1వ తేదీ పేదల ఇంటికి వెళ్తూ ఉన్నాడు, పేదల దగ్గరికి వెళ్తున్నాడు ఈ పేదల ముఖ్యమంత్రి. అదేవిధంగా ప్రతి శనివారం పార్టీ ఆఫీసులో పబ్లిక్ గ్రీవియన్స్ పెడుతున్నారు. కొన్ని వేల మంది వచ్చి కలుస్తూ ఉన్నారు. అవునా కదా? ఇంతే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళగా ఒక్కరిని కూడా కలవలేదు కదయ్యా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కలిసి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉన్నాడు. ఈయన కదా ప్రజల ముఖ్యమంత్రి, అతను ప్యాలెస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముఖ్యమంత్రి. అదేవిధంగా లోకేష్ గారు మనం యువగలం పాదయాత్ర ప్రజలతో తిరిగాడు, ఈరోజు అధికారం వచ్చింది, మంత్రి అయ్యాడు. కానీ మళ్ళీ ప్రజలతో మీరు చూస్తే ఇప్పుడు 60 రోజులు 70 రోజులు అయితే ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా రోజు ఎవరితో తిరుగుతూ ఉన్నాడు? పేద ప్రజల కోసం ప్రజా దర్బార్ పెట్టాడు. ప్రజా దర్బార్ పెట్టి ప్రజలతో మమేకమవుతూ ఉన్నాడు. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజైనా ప్రజా దర్బార్ పెట్టి, ఇప్పుడు ఏదో కాపీ కొట్టడానికి ఒక 2 రోజులు పెట్టాడు. ఆ తర్వాత ఏంటంటే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో బుణుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో కూడా ఉండటం లేదు, ఎప్పుడో 2-3 రోజులకు వస్తాడు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడేది కూటమి ప్రభుత్వం గురించి వీళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కక్ష సాధింపు చేయదు. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయాలి. ఆ అభివృద్ధి ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమం ద్వారా పేదవాళ్ళకి పంచాలి. ఆ లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ 70 రోజులు అదేవిధంగా పనిచేసింది. రానున్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా అదేవిధంగా పనిచేస్తుంది. పేద ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాం. లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుకోవాలి. వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలగాలి. ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మాత్రమే లక్ష్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లియర్ కట్గా చెప్తున్నాం, ఇదే మా లక్ష్యం. తెలుగుదేశం పార్టీ గ్రామ సభలు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏ రోజన్నా ఒక్క గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టాడా? కానీ 13,000 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ఆ గ్రామానికి ఏం కావాలో, ఏ పనులు చేస్తే ఆ గ్రామం ముందుకెళ్తుందో అని చెప్పి
కార్యక్రమాలు వాళ్ళే సృష్టించుకొని ఒక ప్రజా పరిపాలన మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. తన మార్క్ పరిపాలన మళ్ళీ జన్మభూమి మొదలవుతూ ఉంది. ఈ విధంగా ఏంటంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. విధ్వంసానికి గురైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విధ్వంసానికి గురైన ప్రజలని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకొని వెళ్ళడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. దానికోసం మాత్రమే పనిచేస్తాం. ఇంకా దీంట్లో ఎక్కడ వెనకడిగేసలేదు, ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రజలతోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉంది. ప్రజల కోసం, ప్రజల తరపున ప్రజా సమస్యల కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే మా మీద అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది ఈ అధికార ప్రభుత్వం కుట్ర అని అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఒకటి నవ్వొస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రతిపక్షం అంటున్నావు, ప్రజలు నీకు ఆ హోదా కూడా ఇవ్వలేదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఈరోజు ప్రతిపక్షం అంటున్నావు, నీకు ఆ హోదా కూడా ఇవ్వలేదయ్యా. ప్రజలు నీకు ఆ హోదా కూడా ఇవ్వకుండా నిన్ను కూర్చోబెట్టారు. నువ్వు ఈరోజు ప్రజా సమస్యలపైన పోరాడుతున్నావా? ఏ సమస్యపైన పోరాడావయ్యా? నీ పార్టీకి ప్రతిపక్ష హోదా కోసం శాసనసభలో పోరాడుతూ ఉన్నావు. అది నువ్వు పోరాడేది. నువ్వు కూడా మాటలు చెప్తాడు. ఈరోజు ఆయన ఎక్కడ ఏ సమస్య పైన పోరాడు? శవరాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు శవరాజకీయం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు చనిపోతే దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పైన చలుతూ ఉన్నాడు. ఈరోజు రెడ్ బుక్ అంటూ ఉన్నాడు. సూటిగా చెప్పదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి, పేటీఎం కార్యకర్తలారా, వైసీపీ కుక్కల్లారా, సూటిగా చెప్పదలుచుకున్నాం. సూటిగా ఎందుకు ఈ మాట ఇంత ఆవేశంగా చెప్పాల్సి వస్తూ ఉందంటే, రెడ్ బుక్ అంటూ ఉన్నారు కదా. ఆ రెడ్ బుక్ గురించి లోకేష్ గారు తన పాదయాత్రలో ఏమని చెప్పాడు? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి అధికారులు, వైసీపీ నాయకులు పేద ప్రజలు పుట్టగొట్టుంటారో, పేద ప్రజలు భూముల్ని భూబకాసురులా మింగేసుంటారో, ఎవరైతే చట్టాన్ని తమ చుట్టాలుగా చేసుకుని అక్రమ కేసులు పెట్టుంటారో చట్టాన్ని ఉల్లంఘించి, అలాంటి వాళ్ళని చట్టరీత్యా శిక్షిస్తామని ప్రతి సభలో చెప్పడం జరిగింది. ఈరోజు అదే విధంగా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళపైన చట్టపరంగా ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు దడుచుకుంటూ ఉన్నాడు? అతను ఎవరో జోగి రాజీవ్. అతను ఒకప్పుడు నోరేసుకొని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా. అతని చరిత్ర ఏంటంటే భూముల్ని కబ్జా చేశాడు, అగ్రిగోల్డ్ భూముల్ని వీటిని కబ్జా చేశాడు. అలాంటి కబ్జా కోరిని వదిలేయాలా? ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి పలనాడు ప్రాంతంలో అనేక మంది పేదవాళ్ళ గొంతులు కోసాడు. అలాంటి గొంతులు కోసిన రౌడీని వదిలేయాలా? సూటిగా అడుగుతున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటర్నేషనల్ లెవెల్లో స్మగ్లింగ్ చేశాడు. అలాంటి స్మగ్లర్ని వదిలేయాలా? ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేదోళ్ళ భూముల్ని ఒక భూబకాసురులా మింగేశాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. నేపాల్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఎక్కడ ఎర్రచందనం పట్టుబడ్డా దాని వెనకాల పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. అలాంటి స్మగ్లర్ని వదిలేయాలా? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు రోజా ఆడుదాం ఆంధ్ర అనింది. ఆ మాటలాడి కోట్లు మింగేసింది. అలాంటి వాళ్ళని వదిలేయాలా? పేదోళ్ళ ప్రజాధనాన్ని వృధా చేసిన వ్యక్తులను వదిలేయాలా? చెప్పండి, సూటిగా చెప్పండి. అలాంటి వాళ్ళని శిక్షిస్తేనే రేపు ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడతాడు. అవునా కాదా? అలాంటి వాళ్ళను చట్టరీత్యా ప్రొసీడింగ్స్తో వెళ్తూ ఉంటే వీళ్ళకి ఎందుకంత భయం? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి. ఈరోజు ఏంటంటే ప్రత్యర్థులపైన బురద జల్లాలి కాబట్టి ఈ రెడ్ బుక్ గురించి చెప్తున్నాడు. అదే రెడ్ బుక్ గురించి లోకేష్ గారు ప్రతి సభలో చెప్పారు. ఎన్నికల్లో ప్రతి సభలో ఇదే మాటలు చెప్పారు. ఏమంటే చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళని శిక్షిస్తాను. ఈరోజు అదేవిధంగా చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షిస్తూ ఉంటే వీళ్ళకు వన్నులో వెనుక భయం పుట్టుకొని ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేశాడు ఒకప్పుడు రౌడీ రాజకీయం. ఎవడైనా సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఏమని వాళ్ళేమి తప్పులో ఇంట్లో ఆడవాళ్ళని తిట్టలేదు, ఏం తిట్టలేదు, ప్రభుత్వం ఇలా చేస్తుంది తప్పు అని చెప్తేనే కేసులు పెట్టి వేధించాడు. ఈరోజు అదే పార్టీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొంతమందిని పెట్టుకొని వెనకాల వాళ్ళ చేత విషం జిమ్మిస్తున్నాడు. అలాంటి కబ్జా, ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి రౌడీని, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈరోజు ఒక అవినీతి పరులను శిక్షిస్తూ ఉంటే, కబ్జాకోలను శిక్షిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మొత్తం అలాంటి వాళ్ళంతా మన దృష్టిలో మంచోళ్ళు కాబట్టి. అందుకని ఈరోజు ఈ విధంగా విషయం చెబుతూ ఉన్నాడు. ఒకటి రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళపైన చట్టరీత్యా శిక్ష, చట్టం ముందు వాళ్ళు నిలబెడితే అప్పుడు చట్టం శిక్షిస్తుంది. రేపు ఎవరన్నా తప్పు చేయాలంటే భయపడతారు. అదే దాని మీనింగ్ అండి, ఇంకేం లేదు. ఇదేదో కక్ష సాధింపు కాదు, ఇంకొకటి ఏదో కాదు. నిజంగా కక్ష సాధింపు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజకీయం చేసి ఉంటాడా? ఒకటి సూటిగా అడుగుతున్నాం. మీరు అన్నట్టు కక్ష సాధింపు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుగుండి ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్ళాడు, ఆపారా? పల్నాడు వెళ్ళారు, ఆపారా? నెల్లూరు వెళ్ళాడు, ఆపారా? కృష్ణా జిల్లాలో జగ్గైపేట అక్కడికి వెళ్ళాడు, ఆపారా? ఎక్కడన్నా ఆపారా? నంద్యాలకు వెళ్ళాడు, ఆపారా? ఎక్కడా ఆపలేదే. చట్టం తన పని తను చేసుకుంటూ నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ ఉన్నారు. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నారు. నీకు ఇస్తూ ఉంటే నీకేమంటే బాగా వదిలేసి ఉంటే నీకు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ స్థాయి తెలుసుకో. ఒకటి నీకు ఒకప్పుడు నువ్వు చేసావయ్యా. లోకేష్ గారు ఎక్కడన్నా ఆడపిల్లకి అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్తూ ఉంటే ఆపేస్తాడు, పోలీసులను పెట్టేస్తాడు.
హౌస్ అరెస్టులు చేస్తాడు. ఈ విధంగా చేసిన చరిత్ర నీ చరిత్ర. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మడకసిరికి వెళ్ళారు ఆగస్టు 1వ తేదీ. ఆ రోజు అక్కడ తెలుసో తెలియకో ఒక సోదరుడి పైన ఈ విధంగా సిపిఎం సోదరుల పైన హౌస్ అరెస్ట్ చేస్తుంటే లోకేష్ గారు స్వయంగా క్షమాపణ చెప్పారు, హౌస్ అరెస్టులు వద్దు అని చెప్పి. అది రాజకీయం, అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం. నీ చరిత్ర నేర చరిత్ర, నీ బ్రతుకంతా నేర చరిత్ర. నీకేమంటే ఈరోజు నేరస్తుల్ని శిక్షిస్తూ ఉంటే నీకు నచ్చకపోవచ్చు, అందుకని నీ చేతిలో ఉండే అధికార ఏదైతే బలం, అంగబలం, అర్ధబలం ఏదైతే సాక్షి మీడియా, సాక్షి ఛానల్, అదేవిధంగా పెయిడ్ సోషల్ మీడియాను పెట్టుకొని విషయం జమ్మిస్తూ ఉన్నాడు. అంతే అండి, క్లియర్ కట్. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం, ఇవి మాత్రమే. రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచడం. కక్ష సాధింపు తెలుగుదేశం పార్టీ ఎన్నటికీ చేయదు, ఎప్పటికీ చేయదు, గుర్తుపెట్టుకోండి. నారా లోకేష్ గారి గురించి మనం మాట్లాడుకుంటే, నారా లోకేష్ గారు మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను మంగళగిరిలో ఓడిపోయాను, నేను ఒప్పుకుంటున్నాను, కానీ నేను పడ్డ చోట నేను లేచి నిలబడ్డాను, మంగళగిరిలో గెలిచి చూపించాను. అంటే ఇప్పుడు ఆయన మంత్రిగా పదవి బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన రాజకీయ జీవితం కానీ, ఆయన ముఖ్యమంత్రి అంటే మంత్రి ఆయన పనితీరు మనం ఎలా చూడొచ్చు? లోకేష్ గారు అసలు సిసలైన రాజకీయ నాయకుడు, అసలు సిసలైన రాజకీయ నాయకుడు కాదండి, నిజమైన నాయకుడు అంట. ఎందుకంటే ఎవరైనా కానీ రాజకీయాల్లో వారసత్వంగా వచ్చేవాళ్ళు పదవులు ఎలా తీసుకుంటారు? మా కంచుకోట ఏదుందో అక్కడ పోయి పోటీ చేస్తాను, గెలిచిపోతాను, ఏముందిలే అనుకుంటారు. లోకేష్ గారు అలా అనుకోలేదు. నేను తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎక్కడైతే గెలవలేదో ఆ నియోజకవర్గాన్ని నేను ఎంచుకుంటా, నేను అక్కడికి వెళ్తా, అక్కడ ప్రజలకి సేవ చేస్తా, అక్కడ ప్రజలు గెలిపిస్తారో ఓడగొడతారో వాళ్ళ ఇష్టం అని అట్టెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ 1980 తర్వాత గెలవని మంగళగిరి నియోజకవర్గంలో 2019లో 15 రోజుల ముందెళ్ళాడు నియోజకవర్గానికి, ఓడిపోయాడు. కానీ వెనకడిగి ఇలా అక్కడ ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపించాడు, అక్కడ ప్రజలతోనే ఉన్నాడు, వాళ్ళ కష్టాల సుఖాల్లో ఒకడే ఉన్నాడు. మా మంగళగిరి అంటే లోకేష్ అనే గుర్తొచ్చే విధంగా అక్కడ తన సొంత నిధులతో ప్రతిపక్షంలో కూడా చేశాడు. చేసిన తర్వాత అక్కడ ప్రజలు గుర్తించి ఎంత మెజారిటీ, 93,000 మెజారిటీ, అది ప్రత్యర్థి కంచుకోటను బద్దలగొట్టి 93,000 మెజారిటీతో గెలిచాడు. అసలు సిసల రాజకీయ నాయకుడు, నిజమైన నాయకుడు, నాయుడు కొడుకు నాయకుడై వచ్చాడనే విధంగా రికార్డు సృష్టించాడు మంగళగిరి నియోజకవర్గంలో. ఆ విధంగా రికార్డు సృష్టించిన తర్వాత ఏంటి, ప్రజలు నన్ను గెలిపించారు, నా పైన బాధ్యత. ఒకప్పుడు నేను ఇదే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మళ్ళీ అందుబాటులో ఉండాలి, వాళ్ళు చేసిన దానివల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి ప్రతిరోజు ప్రజా దర్బారు పెడుతూ ఇప్పటి వరకు తీసుకుంటే ఒక మంత్రిగా ఉండి కూడా 30 రోజులకు తన నియోజకవర్గ ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎక్కడికక్కడ పరిష్కారం చూపుతూ ఉన్నాడు. ప్రత్యర్థి కంచుకోటలను కూడా తమ పార్టీ కంచుకోటగా మార్చాడు లోకేష్. ఈ ఒక ఐటీ మినిస్టర్గా కావచ్చు, విద్యాశాఖ మంత్రిగా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక భరోసానిస్తూ రాష్ట్రంలో ఎవరు కానీ ఏ కష్టం ఉన్నా ఒక మెసేజ్ పెడితే చాలు నేనున్నా అని లోకేష్ సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేశాలు దాటి, ఖండాలు దాటి బయట ఎక్కడో నాకు ఈ సమస్య ఉందన్నా, నేను ఈ కష్టాల్లో ఉన్నానన్నా, నన్ను ఒకసారి చూడండి అన్నా అంటే వాళ్ళకి లోకేష్ అభయం ఇచ్చి వాళ్ళ కష్టాల్లో ఆదుకుంటూ ఉన్నాడు. అదే ఇక్కడుండే ప్రజలకైతే అన్నా నేను ఫీజు కట్టుకోలేనన్నా, మా స్తోమత ఇంతే అంటే నేను చదివిపిస్తాను తమ్ముడు నిన్ను, నేనున్నాను అని ఒక భరోసానిస్తున్నాడు లోకేష్. అదేవిధంగా ఒక మంత్రిగా ఆ రోజు చూస్తే గోరుముద్ద అని చెప్పాడు, చిక్కి అని మాయ మాటలు చెప్పేవాడు కంసమామ జగన్మామ. ఆ విధంగా దాంట్లో కూడా స్కాములు చేసి ఆ పథకం ఆపేసి ఉంటే లోకేష్ వచ్చిన తర్వాత క్లియరెన్స్ ఇచ్చి గోరుముద్ద పథకాన్ని మొదలుపెట్టాడు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది విద్యార్థులు ఆ రోజు తమ చదువు ఆపేసి అదేవిధంగా సర్టిఫికేట్లకు ఉద్యోగాలకు పోకపోయింటే ఈరోజు వాళ్ళందరివి క్లియర్ చేసి సర్టిఫికేట్లు వచ్చే విధంగా చేశాడు. అదేవిధంగా ఒకప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకానికి తన పేరు పెట్టుకొని డబ్బా కొట్టుకుంటూ ఉంటే ఉండాల్సింది వ్యక్తుల పేర్లు కాదు మహానుభావుల పేర్లు అని చెప్పి డొక్కా సీతమ్మ, అదేవిధంగా మన అబ్దుల్ కలాం గారు లాంటి మహానుభావులు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు లాంటి మహానుభావుల పేర్లు పథకాలకు పెట్టి ఆ పథకాల పేర్లకే వన్నె తెచ్చాడు లోకేష్ గారు. ఈ విధంగా అతిక్కి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో భ్రష్టు పట్టిపోయిన విద్యాశాఖను తాను తీసుకొని దాన్ని ఒక ప్రక్షాళన వైపు తీసుకెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒకప్పుడు 5 ఏళ్ళు కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకునే మంత్రులున్న రోజుల్లో ఈరోజు ఆ వ్యవస్థని మొత్తం ఒక ప్రక్షాళన చేసి పరిశ్రమలు రండి, మా కోసం మా కమిషన్లు వద్దు, రాష్ట్రంలో 10 మందికి ఉపాధి చూపియండి అని ప్రతి ఒక్క పరిశ్రమ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఈరోజు ఫాక్స్కాన్ లాంటి పరిశ్రమలు పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడుతూ ఉంటే వాళ్ళు వస్తే తానే స్వయంగా గడప దాటి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి, మా వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పివ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఒక నాయకుడు కొడుకు.
ఎందుకు? రాష్ట్రం కోసం, ప్రజల కోసం. ఆయన ఒకటే గ్రహించాడు లోకేష్ గారు. పాదయాత్రలో రాటుదేలాడు. ఆయన ఒకటే ఆలోచిస్తూ ఉన్నాడు, నా రాష్ట్రం బాగుండాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ప్రజల కోసం కష్టపడ్డారో అదే విధంగా ఈరోజు లోకేష్ గారు కూడా ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజల మధ్యలో నుంచి ఏ విధంగా అయితే చైతన్య రథయాత్ర చేశారో చూసాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం చేశారు. ఈ రోజు లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. ఈ విధంగా ముగ్గురు ఒక ప్రజల మన్నలను పొంది నాయకులయ్యారు. ప్రభుత్వాల్లోకి వచ్చిన తర్వాత ఆ రోజు మీకు ఒక విషయం మహిళల విషయంలో చెప్తే, ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎవరండి? ఆడవాళ్ళకి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా డ్వాక్రా తీసుకొని వచ్చి ఒక ఆర్థిక విప్లవం తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అదేవిధంగా స్త్రీ శక్తి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఆడబిడ్డ తన సొంత కాలపై నుంచి చేయాలని లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. అంటే తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడుగా, అదేవిధంగా ఈ రోజు రేపటి ఆంధ్రప్రదేశ్ కోసం, రేపటి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఈ రోజు లోకేష్ గారు కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని దగ్గరికి చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళని, ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే రాయలసీమ వరకు ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటా, నేను భరోసాగా ఉంటా. అందరూ నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, మనందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకున్నాం. రాజకీయాలొద్దు, రాజకీయాలు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం అనే నినాదంతో ఈరోజు లోకేష్ గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఒక చదువుకున్న విద్యావంతుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజు లోకేష్ గారు ఆ విధంగా రాజకీయం చేస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి గ్రామ సభలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో నేను కూడా ఆయన నుంచి నేను నేర్చుకోవాలనుకున్నాను. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి కంటే జూనియర్లే. ఖచ్చితంగా ఈరోజు ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే జూనియర్లే. ఖచ్చితంగా ఒక నాయకుడిగా ఈరోజు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి అన్ని దాంట్లో నేర్చుకోవాలి. ఈరోజు మాలాంటి యువత కూడా చంద్రబాబు నాయుడు గారి సమీక్ష సమావేశాలు, కలెక్టర్ల సమావేశం ఇవి చూస్తూ ఉంటే, పబ్లిక్ మీటింగ్స్ చూస్తూ ఉంటే ఇంత సింప్లిసిటీగా పరిపాలన ఈ విధంగా చేయొచ్చా? ఇలాంటి పరిపాలన దక్షుణ్ణి మనం 5 ఏళ్ళు కోల్పోయామా అని బాధేస్తుంది ఒక్కొక్క సందర్భంలో. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం కోసం మాట్లాడతాడు, ఆచితూచిగా మాట్లాడు. ప్రతి మాట ఏంటంటే ఆ ప్రాంతం అభివృద్ధి గురించి మాట్లాడతాడు, ఆ కుటుంబం అభివృద్ధి గురించి మాట్లాడతాడు. ఇప్పుడు నేను దగ్గరగా గమనించిన 2 విషయాలు ఏంటంటే, ఆయన ప్రతి నెల మొదటి తేదీ పేద ప్రజల దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఆ ఇంట్లో కూర్చుంటే ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏంటి అడుగుతాడు, వాళ్ళ కుటుంబాన్ని ఎలా పైకి తీసుకొని రావచ్చో ఆలోచించి వాళ్ళకి అక్కడే మార్గం చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే, పబ్లిక్ మీటింగ్ అంటే ఇదేదో పెద్ద హంగు ఆర్బాలు ఉండవు, ఒక సాధారణ ఒక చెట్టు కింద ఒక చిన్న శామ్య అనేసి అక్కడ కూర్చుంటున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి ఒక భరోసా, ఎవరైనా వస్తే ఈ విధంగా చేసుకోవచ్చు కదా, ఈ విధంగా అంటే ఒక చేయూతనిస్తూ ఉన్నాడు. అంటే ఇది ఒక గొప్ప నాయకుడికి ఉండే లక్షణం. అలాంటి నాయకుడి దగ్గర పనిచేస్తే ఖచ్చితంగా మనం కూడా భవిష్యత్తులో ఒక గొప్ప నాయకులుగా తయారవుతాం. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఒక నిత్య విద్యార్థి. ఆయన దగ్గర ఉండే ప్రతి ఒక్కరూ అదేవిధంగా నిత్య విద్యార్థిలాగుంటే ఖచ్చితంగా అందరం రాష్ట్రం ప్రయోజనాలే ముఖ్యంగా భావించి పనిచేస్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తూ ఉన్నాం.